చూద్దామండి. ఈమెయిల్ ద్వారా రవీంద్రరావు రాస్తున్నారు. అశౌచం వస్తే యజ్ఞోపవీతాన్ని ఎప్పుడు మార్చుకోవాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శుచి అంటే పరిశుభ్రంగా ఉండడం, ఏ విధమైన దుర్వార్తని వినకపోవడం, మైలు పట్టవలసిన అవసరం లేకపోవడం. అశుచి అంటే ఏదో వినరాని వార్త ఒకటి వినడం, అది అశుచి. ఆ అశుచి యొక్క తనాన్నే అశౌచం అంటారు. అశౌచం వచ్చినప్పుడు ఎన్ని రోజులకి శుద్ధి అవుతుంది అనేది దాంట్లోనే ప్రత్యేకంగా తెలియచేయబడుతుంది కూడా. ఉదాహరణకి 11 రోజులకి శుద్ధి అయిపోతుంది, 12వ రోజున సంపూర్ణ 11 రోజులకి ఆ దోషం తొలగిపోయి ద్వాదశే అగ్ని 12వ రోజున శుద్ధి జరుగుతుంది అని ఉంటే ఆ రోజే యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాలి. లేదంటే 3 రోజుల్లో శుద్ధి అయిపోతుంది అంటే శుద్ధి అయిపోయినటువంటి రోజున ఈ యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాలి. యజ్ఞోపవీతాన్ని శుద్ధి స్నానం జరిగినటువంటి రోజున మాత్రమే ధరించాలి తప్ప శుద్ధి స్నానం జరగకుండా మాత్రం చేయకూడదు. శుద్ధం అయిన తర్వాత ఇంక అసలు ఇబ్బంది ఉంది, అది విషయం. మరి ఉత్తరంలో